నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? తెలంగాణలో ఇయాలటి ముఖ్యమైన ముచ్చట్లేందో ఓ పారి చూద్దాం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు చేసిన పాపాలు ఇంకా తెలంగాణను వెంటాడుతున్నాయి. తెలంగాణ ఆదాయంలో 11% పైగా వడ్డీలకే పోతుందని, రెవెన్యూ లోటుకు అదే కారణమని కాగ్ తేల్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్మించనున్న ఫ్యూచర్ సిటీలో నైట్ సఫారీ ఏర్పాటు చేయనున్నారు. ఓవైపు డెవలప్మెంట్ తో పాటు టూరిజానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నది రేవంత్ సర్కారు. బీజేపీ చేస్తున్న ఓట్ల చోరీ రాజ్యాంగంపై దాడి అని కాంగ్రెస్ పార్టీ అన్నది. నిన్న సిడబ్ల్యూసీ మీటింగ్ లో ఈ వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇయ్యడాన్ని ప్రశంసించింది కూడా. గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్ కావడంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ర్యాంకులు వెల్లడించింది. త్వరలోనే గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేయనుంది. గ్రూప్ 1 విషయంలో బీఆర్ఎస్ కుట్ర మిస్ఫైర్ అయింది. నిరుద్యోగులు బీఆర్ఎస్ మీద కోపంగా ఉండడంతో బీఆర్ఎస్ శిబిరం అంతా సైలెంట్ అయింది. పార్టీ ఆఫీసులో కూడా దీని మీద చర్చ నడుస్తున్నది. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు నిర్మాణ దశను బట్టి వెంటనే నిధులు మంజూరు చేస్తున్నది రేవంత్ సర్కార్. అందులో భాగంగా 1.21 లక్షల ఇండ్లకు గాను 1618 కోట్లు విడుదల చేసింది. ఇక ఈయుల్లా తెలంగాణలో ఇప్పటి వరకున్న ముఖ్యమైన ముచ్చట్లు. మంచి ముచ్చట్లతో మళ్ళా రేపు కలుద్దాం. క్షణార్థులు.